క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 46వ వచనంలో మనము భూస్వామి కౌలుదారులు అనే ఉపమానాన్ని ఆలకిస్తూ ఉంటాము. ఈ ఉపమానంలో మనము 4 రకాలైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. యజమాని, కౌలుదారులు, సేవకులు మరియు సొంత కుమారుడు. యజమానుడు సాక్షాత్తు తండ్రి దేవుడు, కౌలుదారులు యూదా ప్రజలు, సేవకులు ప్రవక్తలు, ఇంకా సొంత కుమారుడు సాక్షాత్తు తండ్రి కుమారుడైన క్రీస్తు భగవానుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూస్వామి కౌలుదారులు అనే ఉపమానంలో యజమానుడు 5 కార్యాలు చేస్తూ ఉంటాడు. మొదటిగా ద్రాక్ష తోటను నాటిస్తూ ఉంటాడు. రెండవదిగా దాని చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు. మూడవదిగా గానుగ కొరకు గోతిని త్రవ్విస్తూ ఉంటాడు, అంటే ద్రాక్ష తొట్టిని తవ్విస్తాడు. 4వదిగా గోపురము కట్టిస్తాడు. ఇక చివరిగా ఆ ద్రాక్ష తోటను కౌలుకు ఇచ్చి తాను దూరదేశానికి పోవటం మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ 5 కార్యాలు దేనిని సూచిస్తున్నాయి? ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. వారిని అనేక జాతుల నుండి వేరుపరచి ప్రత్యేకమైన జాతిగా వారిని ఎన్నుకొని వారికి ధర్మశాస్త్రాన్ని వసిగారు. సాక్షాత్తు ఆయనే వారికి రక్షణ కవచమై నిలిచారు. వారు ఫలించడానికి నూతన మార్గాన్ని వారికి ఏర్పరిచారు. వారి మధ్య దేవాలయాన్ని నెలకొల్పారు. వారు దేవుని ఆరాధిస్తూ తమ జీవితాలు ఫలించే విధంగా మార్గాన్ని వేశారు. వారు తప్పు చేసినప్పుడు వారిని సరిదిద్దడానికి వారి మధ్యకు ప్రవక్తలను పంపించారు. కానీ వారి మాటను పెడచెవిని పెట్టి ప్రవక్తలను అందరినీ కూడా చంపివేశారు. ఇక చివరిగా తండ్రి దేవుడు సాక్షాత్తు తన కుమారుని పంపించాడు. కనీసము నా కుమారుని మాటైనా వీరు ఆలకిస్తారేమో అని తండ్రి దేవుడు తలంచాడు. కానీ ఆ ప్రజలు క్రీస్తు ప్రభువుని కూడా శిలువ మరణానికి గురి చేసి చంపి పాపము మూట కట్టుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. ఒక కథోలిక విశ్వాసురాలుగా జీవించడానికి పిలుపిచ్చారు. మనకు తన ఆజ్ఞలను ఇచ్చాడు. మన మధ్య ఎన్నో దేవాలయాలు నెలకొల్పి మనం ఫలించడానికి ఆయన మార్గాన్ని చూపాడు. మనము పాపము కట్టుకొని వక్ర మార్గంలో నడుస్తున్నప్పుడు మన మధ్య స్త్రీ సభను నెలకొల్పి తన యాజకుల ద్వారా మనకు తన సందేశాన్ని వినిపిస్తున్నాడు. మరి మనమందరం కూడా తపస్సు కాలము 2వ శుక్రవారంలో ఉన్నాము. ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి ఆయనను ఆజ్ఞలను పాటిస్తూ మన జీవితాలు ఫలించడానికి సహాయం చేస్తున్నాము? ఎంతమంది దేవుని స్వరాన్ని ఆలకిస్తూ దేవుని ఆరాధిస్తూ మనం ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని, తనను ఆరాధించే బిడ్డలుగా మనల్ని నిలపాలని, తను ఆజ్ఞలను పాటించే వారికి మనల్ని చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.